పైకి చూస్తే నిండు కుండ లాంటి జీవితం, కానీ లోపల ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్, భర్త విదేశాల్లో మంచి ఉద్యోగం, కళ్ళెదుట భవిష్యత్తు లాంటి 2 పిల్లలు. ఎవరైనా చూస్తే ఇది ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ, కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ చూశారా? ఆ నడకలో ఏదో తెలియని నిర్వేదం, ఆ పిల్లల అమాయకపు చూపులు, అదే వారి చివరి ప్రయాణం అవుతుందని ఎవరూ ఊహించలేదు. అసలు ఆ తల్లిని అంతలా బాధపెట్టిన విషయం ఏమిటి? ప్రపంచంలో 84 లక్షల జీవరాశులున్నాయి. ప్రతి జీవికి బతుకు ఒక ఆకలి పోరాటం, ఒక శారీరక పోరాటం. కానీ మనిషి అనే జీవి అన్ని జీవుల కంటే విభిన్నం. 84 లక్షల జీవరాశుల్ని జయించే శక్తి, తెలివి, జ్ఞానం ఇలా ఎన్నో ఆ దేవుడు మనకిచ్చాడు. ఇన్ని ఇచ్చి ఇన్ని ఉన్నా మనిషి ఇంకా ఏదో కావాలి అనే దురాశ, దుర్బుద్ధి, అహంకారం ప్రపంచాన్ని, మనిషి బంధాల్ని నాశనం చేస్తోంది. జీవన పయనం ఎవ్వరికీ పూలబాట కాదు. సమస్యల సుడిగుండాలు సహజం, అపజయాల పరంపరలు అవశ్యం, కష్టాలు నష్టాలు ఎందరికో కామన్, కన్నీళ్లు ఆనంద బాష్పాలు కూడా ఎరిగినవే. జీవితమే ఒక పోరాటం, ఆది నుంచి అంతం వరకు. ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి మార్గం కష్టతరమే, కన్నీటిమయమే. తల్లి బిడ్డలకు నేర్పాల్సింది ధైర్యంగా బతకటం. పిల్లలు తల్లి భవితపై భరోసా ఇవ్వాలి. ఇలా అర్ధాంతరంగా జీవితం ముగిస్తే ఎలా? ఇంకొంత ఓపిక, ఇంకొంత సహనం, ఇంకొంత ఓర్పు మీరు చూపితే అద్భుతమైన జీవితం మీకు దక్కేదేమో. ఎన్నో విజయాలు మిమ్మల్ని వరించేవేమో. గొప్ప గొప్ప పనులు చేసి పేరు ప్రఖ్యాతులు పొందేవారేమో. మీ చుట్టుపక్కలే ఎన్నో జీవితాలు ఎంతో భారంగా సాగుతున్నాయి అన్న ఆలోచన వచ్చిన, ఈ సమస్యలు శాశ్వతం కాదు అన్న ఆశయం కలిగిన మీ జీవన పయనం ఆగేది కాదు. చెప్పేవారు లేరో, మీరు వినలేదో, తట్టుకోలేని బాధ కలిగిందో, ఇలా అర్ధాంతరంగా జీవితాలు చాలించారు. అమ్మ దేవత అంటారు, కానీ దేవతలకు కూడా వేదన ఉంటుందన్న నిజం ఎవ్వరికీ అవసరం లేదు. వేదన మాటలైతే రాకపోతే అది కన్నీటిగా రాదు, నిశ్శబ్దంగా మృత్యువై మారుతుంది. ఆలోచించండి మిత్రులారా.